ఒకటవది డేవిడ్ కాపర్ఫీల్డ్ ఈజ్ ఏ నావల్ రిటన్ బై షేక్స్పియర్, చార్లెస్ డికెన్స్, ఇయన్ ఫ్లెమింగ్, జార్జ్ ఎలియట్. ఆన్సర్ ఆప్షన్ బి చార్లెస్ డికెన్స్. ఈ డేవిడ్ కాపర్ఫీల్డ్ అనేది ఒక నావల్. ఇది చార్లెస్ డికెన్స్ రాశారు. ఇది ఆల్రెడీ లాస్ట్ డిఎస్సీలు ఇచ్చిన పెట్టే. రెండవది ఎమ్మ ఈజ్ ఏ నావల్ రిటన్ బై అగాథా క్రిస్టీ, విలియం వుడ్స్వర్త్, జాన్ ఆస్టిన్, డేనియల్ డెఫోయ్. ఆన్సర్ ఆప్షన్ సి జాన్ ఆస్టిన్. ఈ ఎమ్మ అనే నావల్ని జాన్ ఆస్టిన్ రాశారు. మూడవది ఇన్ బిలో విచ్ ఈజ్ నాట్ ఎ షేక్స్పియర్స్ రిటన్ వర్క్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆలివర్ ట్విస్ట్. ఈ ఆలివర్ ట్విస్ట్ అనేది షేక్స్పియర్ యొక్క వర్క్ కాదు, ఇది చార్లెస్ డికెన్స్. ఫస్ట్ బిట్ ఆన్సర్ ఉంది కదా, చార్లెస్ డికెన్స్ ఆయన యొక్క రచన ఇది. ఈ మిగతా మూడు హ్యామ్లెట్, రోమియో అండ్ జూలియట్, ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ఈ మూడు కూడా షేక్స్పియర్ యొక్క రచనలు. నాలుగవది ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ బుక్ రిటన్ బై చార్లెస్ డికెన్స్, జార్జ్ ఎలియట్, విలియం షేక్స్పియర్, సర్ ఆథర్ కోనాన్ డోయిలే. ఆన్సర్ ఆప్షన్ డి సర్ ఆథర్ కోనాన్ డోయిలే. ఈయన యొక్క రచన ద అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్. నెక్స్ట్ బిట్ ఐదవది హూ నోన్ ఫర్ ద క్లాసిక్ నావల్ జాన్ ఐరే. విలియం వుడ్స్వర్త్, చార్లెట్ బ్రాంటే, డేనియల్ డెఫాయ్, జార్జ్ ఎలియట్. ఆన్సర్ ఆప్షన్ బి చార్లెట్ బ్రాంటే. ఈయన యొక్క రచన జాన్ ఐరే, ఇది ఫేమస్ క్లాసిక్ నావల్. ఆరవది రాబిన్సన్ క్రూయిజ్ నావెల్ రిటన్ బై డేనియల్ డెఫాయ్, విలియం వుడ్స్వర్త్, చార్లెట్ బ్రాంటే, సర్ ఆథర్ కోనాన్ డోయిలే. ఆన్సర్ ఆప్షన్ ఏ డేనియల్ డెఫాయ్. డేనియల్ డెఫాయ్ యొక్క నావల్ రాబిన్సన్ క్రూయిజ్. ఏడవది సాటర్డే బుక్ రిటన్ బై జేఆర్ఆర్ టోల్కిన్, రోల్డ్ డాల్, ఇయాన్ మెక్వాన్, జార్జ్ ఆర్వెల్. ఆన్సర్ ఆప్షన్ సి ఇయాన్ మెక్వాన్. ఈయన యొక్క రచన సాటర్డే అనే బుక్. నెక్స్ట్ బిట్ ఎనిమిదవది ఊథరింగ్ హైట్స్ ఈజ్ కన్సిడర్డ్ ఏ క్లాసిక్ ఇన్ టుడేస్ లిటరేచర్. హూ రోట్ దట్ బుక్. విలియం వుడ్స్వర్త్, జార్జ్ ఆర్వెల్, జాన్ స్టూవర్ట్ మిల్, ఎమిలీ బ్రాంటే. ఆన్సర్ ఆప్షన్ డి ఎమిలీ బ్రాంటే. షీ రోట్ దట్ బుక్. తొమ్మిదవది సెన్స్ అండ్ సెన్సిబిలిటీ నావెల్ రిటన్ బై విలియం షేక్స్పియర్, జాన్ ఆస్టిన్, విలియం వుడ్స్వర్త్, చార్లెస్ డికెన్స్. ఆన్సర్ ఆప్షన్ బి జాన్ ఆస్టిన్. సెన్స్ అండ్ సెన్సిబిలిటీ నావెల్ కూడా జాన్ ఆస్టిన్ యొక్క రచన. పదవది స్కెచెస్ బై బోజ్. దీస్ స్కెచెస్ బిలాంగ్స్ టు చార్లెస్ డికెన్స్, విలియం షేక్స్పియర్, ఇయాన్ ఫ్లెమింగ్, జార్జ్ ఎలియట్. ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ డికెన్స్. స్కెచెస్ బై బోజ్ అనేది చార్లెస్ డికెన్స్ యొక్క స్కెచ్లు. 11వది ద పిక్చర్ ఆఫ్ డొరైన్ గ్రే నావెల్ రిటన్ బై జార్జ్ బెర్నార్డ్ షా, ఆస్కార్ వైల్డ్, టెన్నెస్ విలియమ్స్, ఆలివర్ గోల్డ్ స్మిత్. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్కార్ వైల్డ్. ద పిక్చర్ ఆఫ్ డొరైన్ గ్రే అనే నావల్ రిటన్ బై ఆస్కార్ వైల్డ్. 12వది ఎడ్యుకేటింగ్ రిటా డ్రామా రిటన్ బై డేవిడ్ హరే, విల్లీ రస్సెల్, థామస్ ఆట్వే, డేవిడ్ విలియమ్సన్. ఆన్సర్ ఆప్షన్ బి విల్లీ రస్సెల్. ఎడ్యుకేటింగ్ రిటా డ్రామా రిటన్ బై విల్లీ రస్సెల్. 13వది ఆలివర్ గోల్డ్ స్మిత్స్ ద సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్, స్టోరీస్, పోయిమ్స్, నోవెల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్సేస్. ఆలివర్ గోల్డ్ స్మిత్ యొక్క ద సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్. 14వది హూ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఎస్సే ఆఫ్ ఎలియా. చార్లెస్ ల్యాంబ్, విలియం హాజ్లిట్, జోసెఫ్ ఎడిసన్, యాంథోనీ బర్గెస్. ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ ల్యాంబ్. ఎస్సేస్ ఆఫ్ ఎలియా ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ చార్లెస్ ల్యాంబ్. 15వది హూ రోట్ అండర్ ద పెన్ నేమ్ ఆఫ్ జార్జ్ ఆర్వెల్. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్, జార్జ్ బ్లెయిర్, టిఎస్ ఎలియట్, జొనాథన్ స్విఫ్ట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్. ఆయన యొక్క పెన్ నేమ్ జార్జ్ ఆర్వెల్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ సెలెక్ట్ ద వన్ దట్ కమ్స్ లాస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి నోస్ట్రల్. ఎందుకంటే అన్నింటికి ఎన్ఓ వచ్చింది, ఎస్ వచ్చింది కాబట్టి మూడో లెటర్ అది లాస్ట్లో వస్తుంది. రెండవది ద వర్డ్ గ్లోజరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద డాష్ వర్డ్ గ్లోజారియం, మీనింగ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ పిక్యులర్ టు ఏ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. గ్లోజారియం అనేది లాటిన్ పదము, దాని నుంచి వచ్చిందే గ్లోజరీ. మూడవది ద నేమ్ వొకాబులరీ ఆరిజినేట్స్ ఫ్రమ్ ఏ మిడివల్ డాష్ వర్డ్ వొకాబులరియం. ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. వొకాబులరియం అనేది కూడా లాటిన్ నుంచి వచ్చిన పదమే. నాలుగవది వాట్ ఈజ్ నోన్ యాజ్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ లెక్సికాలజీ. అంటే పదాల యొక్క మీనింగ్ని మరియు వాటి యొక్క పుట్టుకని చదివే శాస్త్రమే లెక్సికాలజీ. ఐదవది
Dictionaries for translation are either single, bilingual, multilingual, all of the above. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే సింగిల్గా ఉంటాయి, బైలింగ్వల్గా ఉంటాయి, మల్టీలింగ్వల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆరవది, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ద వర్డ్స్ ఆర్ మేడ్ ఆఫ్ వేరియస్ సౌండ్ యూనిట్స్ అండ్ ఆర్ సెగ్మెంటెడ్ యాజ్ సిలబల్స్ ఆర్ కాల్డ్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోనాలజీ. ఫోనాలజీ అని అర్థం సిలబల్గా విడగొట్టడం. ఏడవది, ఫోనెమిక్ అవేర్నెస్ ఈజ్ బెస్ట్ డెవలప్డ్ త్రూ. ఆన్సర్ ఆప్షన్ బి రైమ్స్ అండ్ సాంగ్స్. రైమ్స్ని సాంగ్స్ని ఎక్కువ పాటిస్తే దానివలన ఫోనెమిక్ అవేర్నెస్ అనేది ప్రాక్టీస్ బాగా అవుతుంది, డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఎనిమిదవది, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి మోర్ఫీమ్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ మోర్ఫీమ్. తొమ్మిదవది, ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద రూల్స్ గవర్నింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ సి మోర్ఫాలజీ. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ని స్టడీ చేయడమే మోర్ఫాలజీ. పదవది, దేర్ ఆర్ 44 సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. అవుట్ ఆఫ్ దిస్ హౌ మెనీ సౌండ్స్ ఆర్ వొవెల్స్ అండ్ హౌ మెనీ ఆర్ కాన్సనెంట్స్ రెస్పెక్టివ్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ 24. వొవెల్ సౌండ్స్ 20, కాన్సనెంట్ సౌండ్స్ 24, టోటల్ సౌండ్స్ 44. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. 11వది, ద యాక్సెప్టబుల్ సౌండ్ కాంబినేషన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ డాష్ రూల్స్. ఆన్సర్ ఆప్షన్ డి phonological rules. The acceptable sound combination of a language are specified in its phonological rules. 12వది, a phoneme is. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్. లాంగ్వేజ్లో ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ సౌండ్ని ఫోనీమ్ అంటారు. 13వది, మోనోఫ్థాంగ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మోనోఫ్థాంగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్యూర్ వొవెల్. మోనోఫ్థాంగ్ ఈజ్ మార్క్డ్ బై ఇట్స్ స్టడీ క్వాలిటీ. మోనోఫ్థాంగ్ ఈజ్ ఏ సింగిల్ వొవెల్ సౌండ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. 14వది, బ్యాట్కి సరైన సింబల్. ఆన్సర్ ఆప్షన్ సి అలా వస్తుంది. ఆ సింబల్ అక్కడ బే అని పలుకుతాం కాబట్టి అది వస్తుంది. నెక్స్ట్ 15వది, విచ్ ఆర్గన్ ఈజ్ నోన్ యాజ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. ఆన్సర్ ఆప్షన్ సి హార్డ్ పెలెట్. 16వది, బైలేబియల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ లిప్స్. బైలేబియల్ సౌండ్స్ అనేవి లిప్స్తో పలుకుతాము. నెక్స్ట్ 17వది, ఆర్పి ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ ద వర్డ్. ఆన్సర్ ఆప్షన్ బి రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ బిట్ 18వది, డూ యూ నో వేర్ మై ఐపాడ్ ఈజ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఇంటరోగేటివ్. డూ యూ నో అంటే అక్కడ ఎంక్వైరీ చేయడం కాబట్టి ఇంటరోగేటివ్ సెంటెన్స్. 19వది, ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఆన్సర్ ఆప్షన్ డి ఎక్స్క్లమేటరీ. ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. 20, పిజ్జా ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లేర్ చేయడం కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. 1వది, వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ డిస్క్రైబ్స్ ఎ వెర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ అండ్ ఆన్సర్స్ వెన్, వేర్, హౌ అండ్ వాట్ ఎక్స్టెంట్. ఆన్సర్ ఆప్షన్ సి యాడ్వర్బ్. అంటే వెర్బ్ని, యాడ్జెక్టివ్ని, యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేసేది మరియు వెన్, వేర్, హౌ అండ్ వాట్కి ఆన్సర్గా వచ్చేది యాడ్వర్బ్. 2వది, వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కనెక్ట్స్ వర్డ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. ఎగ్జాంపుల్ ఆర్, ఫర్ అండ్ ఆర్. ఆన్సర్ ఆప్షన్ డి కంజంక్షన్. ఫర్ అండ్ ఆర్ ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్ కిందకి వస్తాయి. ఇవి కనెక్ట్ చేస్తాయి వర్డ్స్ని లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని. 3వది, వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ ఐ, వి, సి, దే, హిమ్ అండ్ అజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ పర్సనల్ ప్రొనౌన్. ఐ, వి, సి, దే, హిమ్ అండ్ అజ్ అనేవి పర్సనల్ ప్రొనౌన్. 4వది, ద వెబ్ సీమ్, ఈజ్, వాజ్ అండ్ హ్యాడ్ వెన్ యూజ్డ్ ఎలోన్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ వెబ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ లింకింగ్. ఇవన్నీ కూడా లింకింగ్ వెబ్స్ సంబంధించినవి ఎలోన్గా యూజ్ చేస్తే. 5వది, వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ మీ, దెమ్, హెర్, హిమ్, అజ్. దే యూజువల్లీ బిలాంగ్ ఇన్ ద ప్రెడికేట్. ఆన్సర్ ఆప్షన్ బి ఆబ్జెక్ట్. ఇవి యూజువల్గా ఆబ్జెక్ట్ కింద యూజ్ చేస్తారు ఇవి ప్రొనౌన్స్. 6వది, వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. రిమైనింగ్ కామన్ కౌంటబుల్ ఆర్ యూజ్డ్ ఇన్ బోత్ క్యాపిటల్ అండ్ స్మాల్. But proper noun is always used in capital form. 7వది, identify the number of nouns in the following sentence. I visited the Golden Temple in Amritsar, India in the vacation. Answer option D 4. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ 1, అమృత్సర్ 2, ఇండియా 3, వెకేషన్ is 4. 8th, what is true about an adjective. ఆన్సర్ ఆప్షన్ బి ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. రిమైనింగ్ 3 ఆర్ నాట్ ట్రూ. 9వది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రొనౌన్. ఆన్సర్ ఆప్షన్ డి ది ఈజ్ ఎన్ ఆర్టికల్ నాట్ ఏ ప్రొనౌన్. 10వది, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ కెన్ ఏ వెర్బ్ ఎక్స్ప్రెస్.
ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఫిజికల్ యాక్షన్, మెంటల్ యాక్షన్ అండ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్ బిట్ 11th బిట్. యువర్ టెస్ట్ స్కోర్స్ వర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. అండర్లైన్డ్ వర్డ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి యాడ్వర్బ్. ఆల్మోస్ట్ ఈజ్ యాడ్వర్బ్. నెక్స్ట్ బిట్ 12వది. ఫర్ మీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డాష్ బెస్ట్ మీల్ ఆఫ్ ద డే. యూజ్ ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ సి ద, బికాజ్ సూపర్లేటివ్ ఫామ్ ఈజ్ బెస్ట్. బెస్ట్ అనే సూపర్లేటివ్ ఫామ్ కాబట్టి దాని ముందు ద అనే ఆర్టికల్ వాడతాం. 13వది. డాష్ చిల్డ్రన్ రెసైటెడ్ డాష్ పోయిమ్ ఇన్ డాష్ ఆనర్ ఆఫ్ డాష్ ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ ఆప్షన్ డి. ఇక్కడ చిల్డ్రన్ ముందు ది మరియు హానర్ ముందు ది, ప్రైమ్ మినిస్టర్ ముందు ది వాడతాం. అలా కాకుండా ఇచ్చిన పోయం ముందు ఏ యూజ్ చేస్తాం. 14వది. దెర్ ఈజ్ డాష్ ఫిష్ ఇన్ డాష్ బాటిల్. యూజ్ ఆర్టికల్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఏ ఫిష్ ది బాటిల్. దేర్ ఈజ్ ఏ ఫిష్ ఇన్ ద బాటిల్. 15వది. ఐ సా డాష్ ఓల్డ్ మ్యాన్ ఎస్టర్డే. యూజ్ ఆర్టికల్. ఆన్సర్ ఆప్షన్ బి యాన్. ఓల్డ్ మ్యాన్ ముందు యాన్ యూజ్ చేస్తాం. యాన్ ఓల్డ్ మ్యాన్ వొవెల్ సౌండ్ కాబట్టి. 16వది. వెన్ వీ గెట్ రెడీ ఫర్ డిన్నర్ ఐ హ్యావ్ టు టేక్ మై బుక్స్ డాష్ ద టేబుల్. యూజ్ ప్రిపోజిషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ద టేబుల్. 17వది. యూ హ్యావ్ టు లీవ్ యువర్ షూస్ డాష్ ద డోర్ వెన్ యూ ఎంటర్ ద హౌస్. ఆన్సర్ ఆప్షన్ డి బై. యూ హ్యావ్ టు లీవ్ యువర్ షూస్ బై ద డోర్ వెన్ యూ ఎంటర్ ద హౌస్. అది కరెక్ట్ ప్రపోజిషన్. నెక్స్ట్ 18వది. ఇట్ వాజ్ ఎ లాంగ్ వాక్ సో హీ బిగాన్ మూవింగ్ స్లోలీ డాష్ ద టౌన్. ఆన్సర్ ఆప్షన్ బి టువర్డ్స్ ద టౌన్. 19వది. జాన్ నీడ్స్ టు సబ్మిట్ ద రిపోర్ట్ డాష్ హిజ్ బాస్ బిఫోర్ 5 PM. ఆన్సర్ ఆప్షన్ బి 2. జాన్ నీడ్స్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు హిజ్ బాస్ బిఫోర్ 5 PM. 20వది. సురేష్ అపాలజైజ్డ్ డాష్ హర్ బ్రదర్స్ పూర్ బిహేవియర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫర్. సురేష్ అపాలజైజ్డ్ ఫర్ హర్ బ్రదర్స్ పూర్ బిహేవియర్. 1వది. ఇన్ నోట్ మేకింగ్ ఇట్ రిప్రజెంట్స్ ద పాసేజెస్ ప్రిన్సిపల్ ఐడియా. ఆన్సర్ ఆప్షన్ బి హెడింగ్. హెడింగ్ గివ్స్ ద పాసేజెస్ ప్రిన్సిపల్ ఐడియా. 2వది. హౌ మెనీ అబ్రివేషన్స్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ నోట్స్ టు మేకింగ్ ఇట్ అపిరెంట్ టు ద రీడర్. ఆన్సర్ ఆప్షన్ సి 4. మస్ట్ ఇంక్లూడ్ ద 4 అబ్రివేషన్స్ ఇన్ నోట్ మేకింగ్. నెక్స్ట్ వన్. 3వది. Montaigne, who gave name essay to his writing, belongs to which language? Answer option A French. He is a French literature writer. 4వది. In below one is not an important part of essay. Answer option B point. Point is not important part of essay. Remaining 3 are the important parts in essay. 5th one. In essay, it means the purpose to tell the readers what they should expect to learn, understand. Answer option C thesis statement. ఈ థీసిస్ స్టేట్మెంట్ అనేది లెర్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎస్సే నుంచి అనేది తెలుపుతుంది. 6వది. బయోగ్రఫీ వర్డ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్. ఆన్సర్ ఆప్షన్ బి గ్రీక్. బయోగ్రఫీ టర్మ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్. 7వది. ప్రెసి మీన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ టు కట్ బ్రీఫ్. సంక్షిప్తంగా తగ్గించడం అనే అర్థము. 8వది. ఏ ప్రెసి షుడ్ బి అబౌట్ 1/4 సైజ్ ఆఫ్ ద ఒరిజినల్ పీస్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ డి కాన్సిస్నెస్. అంటే 1/4 తగ్గించడం ఏమంటారంటే కాన్సిస్నెస్. 9వది. ఇన్ బిజినెస్ లెటర్ రైటింగ్ వాట్ డస్ ద టర్మ్ సిసి స్టాండ్ ఫర్. ఆన్సర్ ఆప్షన్ ఏ కార్బన్ కాపీ. సిసి అంటే కార్బన్ కాపీ. 10వది. ARN డాష్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఎంక్వైరీ లెటర్. ఎంక్వైరీ లెటర్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్. 11వది. ఎనీ కైండ్ ఆఫ్ లెటర్ జనరల్లీ ఎండ్స్ విత్. ఆన్సర్ ఆప్షన్ డి సిగ్నేచర్. ఎనీ కైండ్ ఆఫ్ లెటర్ జనరల్లీ ఎండ్స్ విత్ సిగ్నేచర్. 12వది. ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ క్లోజింగ్ ఏ లెటర్ టు ఏ క్లోజ్ రిలేటివ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి యువర్స్ అఫెక్షనేట్లీ. యువర్స్ అఫెక్షనేట్లీ అనేది రిలేటివ్కి రాసినప్పుడు మోస్ట్ కామన్గా యూజ్ చేసే క్లోజింగ్ లెటర్. 13వది. ఇఫ్ యూ డోంట్ నో ద రెసిపియంట్స్ నేమ్ హౌ వుడ్ యూ అడ్రస్ ద పర్సన్ అండ్ క్లోజ్ ద లెటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ డియర్ సార్ ఆర్ మేడం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఈ రెండు యూజ్ చేస్తాం. 14వది. ద హెడ్డింగ్ ఇన్ ఏ లెటర్ కన్సిస్ట్స్ ఆఫ్.
ఆన్సర్ ఆప్షన్ సి ద రైటర్స్ అడ్రస్ డేట్. హెడ్డింగ్లో రైటర్స్ అడ్రస్ డేట్ ఉంటుంది. 15వది విచ్ ఆఫ్ దీస్ ఆర్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్స్ టు ఏ లెటర్ టు ద ఎడిటర్. ఆన్సర్ ఆప్షన్ బి డియర్ సార్ ఆర్ డియర్ మేడం. 16వది ప్రోజ్ డస్ నాట్ ఇన్క్లూడ్. ఆన్సర్ ఆప్షన్ సి పోయం. పోయంలో ప్రోజ్ అనేది ఉండదు, మిగతా ప్లే, నోవెల్, స్టోరీల్లో ఉంటుంది. నెక్స్ట్ 17th వన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఆన్సర్ ఆప్షన్ బి స్టోరీ. స్టోరీనే ఎక్కువగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ లిటరేచర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. 18వది ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోజ్ వేర్ థాట్స్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ లాజికల్ అండ్ కొహిరెంట్ ఆర్డర్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్ఏ. ఎస్ఏలో లాజికల్గా కొహిరెన్సీగా ఆర్డర్లో ఉంటుంది. 19వది డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆన్సర్ ఆప్షన్ బి థీమ్. థీమ్, అందులో ఉన్న థీమ్ ఆధారంగానే ఈ యొక్క సామెత వచ్చింది. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే పుస్తకాన్ని అట్టను చూసి మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని దాని అర్థము. 20వది ద యాంగిల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టోల్డ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ సి పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటారు ఆ యాంగిల్ చెప్పడాన్ని. 21వది ద సెంట్రల్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఎ స్టోరీ ఈజ్ కాల్డ్ ద. ఆన్సర్ ఆప్షన్ బి ప్రొటగనిస్ట్. ప్రొటగనిస్ట్ అంటారు. 22 ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ సి క్లైమాక్స్. ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ కాల్డ్ క్లైమాక్స్. ఆన్సర్ ఆప్షన్ సి. 23వది వాట్ టర్మ్ మీన్స్ కేటగిరీ ఆర్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఆన్సర్ ఆప్షన్ సి జనర్. జనర్ అంటారు కేటగిరీ లేదా కైండ్ ఆఫ్ స్టోరీని. నెక్స్ట్ 24వది వాట్ హ్యాస్ టు బి రిటన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఆన్సర్ ఆప్షన్ బి మోరల్. మోరల్ హ్యాస్ టు బి రిటన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. 25 లాస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ క్యారెక్టర్స్ అండ్ ఎ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ కాల్డ్. సెట్టింగ్, ప్లాట్, క్లైమాక్స్, ఎక్స్పోజిషన్. ఆన్సర్ ఆప్షన్ బి ప్లాట్. వాట్ ఈస్ ద గోల్డెన్ రూల్ ఫర్ ఫ్రేమింగ్ కరికులం. ఆన్సర్ ఆప్షన్ సి యావరేజ్ యాజ్ పాజిటివ్. యావరేజ్ యాజ్ పాజిటివ్ అనేది కరికులం తయారీలో గోల్డెన్ రూల్ అంటారు దాన్ని. 2వది ఆథెంటిక్ మెటీరియల్స్ టర్మ్ యూజ్డ్ బై. ఆన్సర్ ఆప్షన్ సి విజే కుక్. విజే కుక్ ఆథెంటిక్ మెటీరియల్ అనే పదాన్ని వాడారు. అసలు ఈ ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఇవి ఎడ్యుకేషన్ పర్పస్గా రూపొందించినవి కాదు, కానీ దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కరెంట్ బిల్, బస్ టికెట్ ఇలాంటివి. 3వది ఇన్ ఇంగ్లీష్ టిఎల్ఎం సిఏఐ మీన్స్. ఆన్సర్ ఆప్షన్ సి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్. 4వది హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ షెడ్యూల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ 2 లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఈ రెండు ప్లాన్ చేసుకునేటప్పుడు ఉండే షెడ్యూళ్ళు. తప్పుగా అయితే ఇక్కడ చేయొద్దు. ఆన్సర్ ఆప్షన్ ఏ. 5వది విచ్ ప్లాన్ కంపేర్డ్ విత్ యాన్యువల్ బడ్జెట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ని యాన్యువల్ బడ్జెట్తో కంపేర్ చేయొచ్చు. 6వది హూ సెడ్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో టీచింగ్ ఈజ్ ద థియరీ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్. ఆన్సర్ ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్. ఈయన చెప్పిన వాదం ప్రకారమే ఇది అలా ఉంటుంది. నెక్స్ట్ 7వది హౌ మెనీ స్టెప్స్ సజెస్టెడ్ టు మైక్రో టీచింగ్ బై మెక్డొనాల్డ్. ఆన్సర్ ఆప్షన్ బి 5 స్టేటింగ్ బిహేవియర్, సెట్టింగ్, అబ్జర్వేషన్, రివిజన్, రీటీచింగ్. దీస్ 5 ఆర్ సెట్ బై మెక్డొనాల్డ్. 8వది విచ్ ఆఫ్ ద బిలో ఇయర్ వాజ్ మైక్రో టీచింగ్ ఆర్గనైజ్డ్ ఎట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆన్సర్ ఆప్షన్ డి 1963. 1963లో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ మైక్రో టీచింగ్ అనేది రూపుదిద్దుకుంది. నెక్స్ట్ 9వది లెసన్ ప్లాన్ బిగిన్ విత్ రైటింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్. ఆ లెసన్ యొక్క లక్ష్యాలు రాయడమే మొదలవుతుంది లెసన్ ప్లాన్. 10వది ప్రెడిక్ట్ దిస్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ విత్ స్కిల్ ఆబ్జెక్టివ్స్. ఆన్సర్ ఆప్షన్ బి కాంప్రహెన్షన్. అవగాహనకు సంబంధించిన లక్ష్యాలు రాయడం కోసం ప్రెడిక్ట్ అనే వెర్బ్ యూజ్ చేస్తారు. 11వది ఎవ్రీ టీచర్ హౌ కెన్ మేక్ ద కంటెంట్ ఆఫ్ సప్లిమెంటరీ రీడర్. ఆన్సర్ ఆప్షన్ డి డిస్కషన్ ఓరియంటెడ్ మెథడ్. డిస్కషన్ చర్చా పద్ధతిలో ఈ సప్లిమెంటరీ రీడర్ యొక్క కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. 12వది ఇట్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. ఆన్సర్ ఆప్షన్ బి మెథడ్. డైరెక్ట్ ఇది మెథడ్ యొక్క నిర్వచనం. నెక్స్ట్ బిట్ 13వది
హౌ ఏ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ సి టెక్నిక్. ఒక క్లాస్ రూమ్లో ఒక విషయం ఎలా జరుగుతుందని చెప్పేది టెక్నిక్. 14వది హూ అప్లైడ్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ ప్రిన్సిపల్స్ టు లాంగ్వేజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లెస్ ఫ్రైస్. చార్లెస్ ఫ్రైస్ అనే వ్యక్తి ఈ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ని ప్రిన్సిపల్ని లాంగ్వేజ్కి అప్లై చేశాడు. 15వది ఇట్ ఈజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. ఆన్సర్ ఆప్షన్ బి కమ్యూనికేటివ్ అప్రోచ్. కమ్యూనికేటివ్ అప్రోచ్నే హోలిస్టిక్ అప్రోచ్ అని అంటారు. 16వది విచ్ సెంచురీ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డామినేటెడ్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఆన్సర్ ఆప్షన్ సి 1840 to 1940. నెక్స్ట్ బిట్ 17వది దిస్ మెథడ్ ఈజ్ టువర్డ్స్ టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ నాట్ టీచింగ్ ద లాంగ్వేజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇది టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ చెప్తుంది కానీ టీచింగ్ ద లాంగ్వేజ్ గురించి చెప్పదు. 18 విచ్ మెథడ్ ఈజ్ కాల్డ్ నేచురల్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్నే నేచురల్ మెథడ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ బిట్ 19వది విచ్ మెథడ్ వాజ్ అడ్వకేటెడ్ బై సిజే డాడ్సన్. ఆన్సర్ ఆప్షన్ సి బైలింగ్వల్ మెథడ్. బైలింగ్వల్ మెథడ్ వాజ్ అడ్వకేటెడ్ బై సిజే డాడ్సన్. 20వది దిస్ మెథడ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ద వేరియస్ డిమెరిట్స్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ సి డైరెక్ట్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్న లోపాలను సవరించడానికి వచ్చిన మెథడే డైరెక్ట్ మెథడ్. 21వది ఇన్ కమ్యూనికేటివ్ అప్రోచ్ టు ఇంగ్లీష్ ద ఫోకస్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ బి ఆన్ ద మెసేజ్. మెసేజ్ మీద ఫోకస్ చేస్తుంది కమ్యూనికేటివ్ అప్రోచ్. ప్యాటర్న్ మీద ఫోకస్ చేసేది ఎస్ఓఎస్ అప్రోచ్. 22 లాస్ట్ బిట్ విచ్ అప్రోచ్ మేక్స్ యూజ్ ఆఫ్ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ ఐటమ్స్. ఆన్సర్ ఆప్షన్ సి స్ట్రక్చరల్ అప్రోచ్. ఇన్ ఏపీ స్కూల్స్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై. ఆన్సర్ ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్. సక్సెస్ అనే ప్రాజెక్ట్ని వరల్డ్ బ్యాంక్ అనేది తీసుకుంది, డెవలప్ చేసింది. 2వది ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ విచ్ ఈస్ గివింగ్ ట్రైనింగ్ టు టీచర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు. బెంగళూరులో ఈ ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కేంద్రం బెంగళూరులో ఉంది. 3వది దీస్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్. ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ లిజనింగ్. లిజనింగ్ అంటే వినడం, రీడింగ్ అంటే చదవడం. ఈ రెండు కూడా మనకి రిసెప్టివ్ స్కిల్స్. ప్రాసెస్ ఓరియంటెడ్ కాబట్టి వీటిని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు. 4వది ఇంటరాక్షనల్ లిజనింగ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. ఇంటరాక్షనల్ లిజనింగ్ ఈజ్ సోషల్ పర్పస్ అండ్ లిజనర్ ఓరియంటెడ్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 5వది ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ వాట్ ద రైటర్ హ్యాస్ సెడ్. ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్. ఎందుకంటే రైటర్ చెప్పేది మనం చదవడం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం కాబట్టి ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ వాట్ ద రైటర్ హ్యాస్ సెడ్ అంటే అక్కడ చెప్పడు, చెప్పిందంతా ఎక్కడైనా గ్రంథాలు కావ్యాలు ఉంటుంది కాబట్టి అది చదవడం ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్. నెక్స్ట్ బిట్ 6వది విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్. ఆన్సర్ ఆప్షన్ బి ఇండో యూరోపియన్. ఇండో యూరోపియన్ అనేది లార్జెస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ యొక్క ఫ్యామిలీ. 7వది సాంస్క్రిట్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ బ్రాంచ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండో ఇరానియన్. బ్రాంచ్ అయితే ఇండో ఇరానియన్, లాంగ్వేజ్ ఫ్యామిలీ అయితే ఇండో యూరోపియన్. ఇక్కడ బ్రాంచ్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండో ఇరానియన్. 8వది ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఇన్ విచ్ పీరియడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్. ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్లో డెవలప్ అయిన లాంగ్వేజ్. 9వది సట్ అండ్ స్కట్ ఆర్ డాష్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ డి సెల్టిక్. సట్ అండ్ స్కట్ అనేవి సెల్టిక్ వర్డ్స్. నెక్స్ట్ బిట్ 10వది Anglo-Saxon spread rapidly across the island of England and exhibited 4 dialects. Mercian dialect belongs to which part of Ireland? Answer option B Midlands. Mercian M, Midland M. అలా గుర్తుంచుకోండి. 11వది Beowulf. This book can provide samples of dash English. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్. Beowulf ఇది ఒక బుక్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ యొక్క ఆధారాలన్నింటినీ చూపుతుంది. నెక్స్ట్ బిట్ 12వది ఆంగ్లో నార్మన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ డి జర్మనిక్. ఆంగ్లో నార్మల్ లాంగ్వేజ్ అనేది జర్మనిక్ యొక్క ప్రొడక్ట్. 13వది హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. ఆన్సర్ ఆప్షన్ బి చాజర్. ఈ చాజర్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. 14వది అకార్డింగ్ టు యూలే క్లాసిఫికేషన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ హౌస్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్. ఆన్సర్ ఆప్షన్ బి HU ఈస్ట్ ఎస్ ఉంది కదా, అది ఈ ఫొనెటిక్స్లో వచ్చేలాగా అప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్లో అలా పలికేవారు. HU ఈస్ట్ ఎస్. అదే మిడిల్ ఇంగ్లీష్ కూడా అదే సేమ్. ఆన్సర్ ఆప్షన్ బి. మోడర్న్ ఇంగ్లీష్ అయితే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. 15వది ఏ మేజర్ ఫ్యాక్టర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద 20th century ఈజ్ ద. ఆన్సర్ ఆప్షన్ బి డైరెక్ట్ బిట్.
2 వరల్డ్ వార్స్. ఇది చాలాసార్లు డిఎస్సికి టెట్కి ఇచ్చాడు. అంటే 20వ శతాబ్దంలో ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఫేమస్ అవడానికి కారణము 2 ప్రపంచ యుద్ధాలే. నెక్స్ట్ బిట్ 16వది. శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ వాజ్ పబ్లిష్డ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ సి 1755. శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అనేది 1755లో ప్రచురించబడింది. నెక్స్ట్ బిట్ 17వది. ఏంజల్స్ ట్రైబ్ కమింగ్ ఫ్రమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ డెన్మార్క్. ఈ ఏంజల్స్ అనేవారు డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక తెగ. 18వది. సెల్టిక్ గ్రూప్ ఆక్యుపైడ్ స్కాట్లాండ్ ఇన్ విచ్ ఎరా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్. ఈ సెల్టిక్ గ్రూప్ అనేది స్కాట్లాండ్ ఎప్పుడు ఆక్యుపై చేసిందంటే ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్. నెక్స్ట్ బిట్ 19వది. విచ్ పీరియడ్ లాటిన్ అండ్ గ్రీక్ ఆర్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ లాంగ్వేజెస్. ఆన్సర్ ఆప్షన్ సి మోడర్న్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్లో లాటిన్ గ్రీకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. అదే మిడిల్ ఇంగ్లీష్లో అయితే ఓన్లీ లాటిన్ ప్రభావం ఎక్కువ పడింది. 20వది. ఆంగ్లో నార్మన్స్ బిలాంగ్స్ టు. ఆన్సర్ ఆప్షన్ బి మిడిల్ ఇంగ్లీష్. ఆంగ్లో నార్మల్స్ అనేవారు మిడిల్ ఇంగ్లీష్ సంబంధించిన వ్యక్తులు. 21. బిలో సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు. లాంగ్వేజ్ హ్యాజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. ఆన్సర్ ఆప్షన్ సి లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్. లాంగ్వేజ్ సిస్టమేటిక్గా ఉందని ఇప్పుడు చెప్తామంటే లాంగ్వేజ్ హ్యాజ్ సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని నియమాలకి లోబడి ఉండడం. ఈ బిట్లలో ఏది అర్థం అవ్వకపోయినా డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి క్లాసులు వినండి. 22వది. లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ బి redundancy. లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ redundancy. redundancy సపోర్ట్ క్రియేటివిటీ. నెక్స్ట్ బిట్ 23వది. ప్రీవేరికేషన్ మీన్స్. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ ఎబిలిటీ టు టెల్ లైస్. అబద్ధాలు చెప్పే సామర్థ్యాన్నే ప్రీవేరికేషన్ అంటారు. 24వది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ డాష్ స్క్రిప్ట్. ఆన్సర్ ఆప్షన్ సి రోమన్ స్క్రిప్ట్. ఇంగ్లీష్ భాష రోమన్ స్క్రిప్ట్ను ఉపయోగిస్తుంది, లిపి. ఇంగ్లీష్ భాష యొక్క లిపి ఏదంటే రోమన్ లిపి. నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ ఆన్సర్ 25వది. హూ వ్రోట్ ద బుక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్. ఆన్సర్ ఆప్షన్ డి రూత్ వైర్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ యొక్క రైటర్ రూత్ వైర్. ఆన్సర్ ఆప్షన్ డి. 1వది. వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అడ్రస్సింగ్ ఏ ఉమెన్. మెరిటల్ స్టేటస్ ఈజ్ అన్నోన్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్. మిస్, మిస్టర్స్, ఎంఎస్, మేడం. ఆన్సర్ ఆప్షన్ సి ఎంఎస్ అనే షార్ట్ ఫామ్ని ఫార్మల్ లెటర్లో అన్నోన్ మ్యారిటల్ స్టేటస్ అయినప్పుడు మనమైతే ఎంఎస్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ 2వది. ఏ అరాన్ డాష్ ఈజ్ రిటన్ టు సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్. ఇన్ఫార్మల్ లెటర్, ఎంక్వైరీ లెటర్, కంప్లైంట్ లెటర్, నన్. ఆన్సర్ ఆప్షన్ బి ఎంక్వైరీ లెటర్. An enquiry letter is written to seek information from other organizations. Third one. Any kind of letter generally ends with dash. Subscription, heading, salutation, signature. Answer option D signature. Any kind of letter generally ends with signature. Next question, 4th one. The most common form of closing a letter to a close relative is yours sincerely, yours affectionately, yours faithfully, yours truly. ఆన్సర్ ఆప్షన్ బి యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఎందుకంటే క్లోజ్ రిలేటివ్ కాబట్టి యువర్స్ ఎఫెక్షనేట్లీ. 5వది. హౌ డు వీ జనరల్లీ ఎండ్ అన్ అప్లికేషన్ టు ద అథారిటీ. యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ. అక్కడ వర్డ్ని చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ అపోస్ట్రఫీ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరగదు. నెక్స్ట్ బిట్ 6వది. ద వర్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద డాష్ ఆఫ్ ఏ లెటర్. Head, salutation, superscription, subscription. Answer option D subscription. Yours faithfully is used in a letter subscription. 7వది. What is the word limit of a business or official letter? 500 words, 1000 words, 300 words, 125 to 150 words. Answer option D 125 to 150 words in a business or official letter. 8వది. What should be the tone of a writer while writing a complaint letter? Arrogant, humble, ungrateful, superstitious. Answer option B humble. కంప్లైంట్ లెటర్లో హంబుల్ టోన్ మనం ఉపయోగించాలి కూడా. 9వది. ఇన్ ఏ ఇన్ఫార్మల్ లెటర్ యూ షుడ్ డూ వాట్? స్క్రిబుల్, ఇగ్నోర్ గ్రామర్, లీవ్ అవుట్ ద డేట్, రైట్ లెజిబులీ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఆన్సర్ ఆప్షన్ డి రైట్ లెజిబులీ ఇన్ ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్. 10వది. ద మెయిన్ పాయింట్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్? పోస్ట్ స్క్రిప్ట్, క్లోజింగ్, బాడీ, ఓపెనింగ్. ఆన్సర్ ఆప్షన్ సి బాడీ. ద మెయిన్ పాయింట్ ఈజ్ రిటర్న్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్? బాడీ. 11వది. హౌ వుడ్ యూ అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ అన్ ఇన్ఫార్మల్ లెటర్? డియర్ మిస్టర్,
మై డియర్, డియర్ సార్, హలో సార్. ఆన్సర్ ఆప్షన్ బి మై డియర్. హౌ వుడ్ యూ అడ్రస్ ద రెసిపెంట్ ఆఫ్ ఎన్ ఇన్ఫార్మల్ లెటర్? ఆన్సర్ ఆప్షన్ బి మై డియర్. నెక్స్ట్ బిట్ 12వది. వాట్ టైప్ ఆఫ్ ఎడిటోరియల్ బ్రింగ్స్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఐడియా? ఇంటర్ప్రిటేటివ్, ఇన్ఫర్మేటివ్, స్పెషల్ అకేషన్స్, ప్రైజింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంటర్ప్రిటేటివ్. 13వది. వాట్ వాల్యూ మస్ట్ బి కన్సిడర్డ్ ఇన్ చూసింగ్ ఏ టాపిక్ ఫర్ ఎడిటోరియల్ రైటింగ్? అన్టైమ్లీ, కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్ట్, అన్క్లియర్, సబ్స్టాంటివ్. ఆన్సర్ ఆప్షన్ డి సబ్స్టాంటివ్. అలా ఉంటేనే అది సెలెక్ట్ చేసుకుంటారు. 14వది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ ఎడిటోరియల్ అండ్ న్యూస్? న్యూస్ ఈజ్ టైమ్లీ, ఎడిటోరియల్ ఈజ్ నాట్. న్యూస్ ఈజ్ ఆబ్జెక్టివ్, ఎడిటోరియల్ ఈజ్ ఒపీనియనేటెడ్. న్యూస్ ఈజ్ షార్ట్, ఎడిటోరియల్ ఈజ్ లాంగ్. న్యూస్ ఈజ్ ఫ్యాక్చువల్, ఎడిటోరియల్ ఈజ్ ఇమాజినేటివ్. ఆన్సర్ ఆప్షన్ బి న్యూస్ ఈజ్ ఆబ్జెక్టివ్, ఎడిటోరియల్ ఈజ్ ఒపీనియనేటెడ్. 15వది. ఏ సెట్ ఆఫ్ రీజన్స్ గివెన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ పెర్సుయేడింగ్ అదర్స్ దట్ ఎన్ యాక్షన్ ఆర్ ఐడియా ఈజ్ రైట్ ఆర్ రాంగ్? ఆర్గ్యుమెంట్, కాంట్రవర్సీ, క్లెయిమ్, ఎవిడెన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్గ్యుమెంట్. ఏ సెట్ ఆఫ్ రీజన్స్ గివెన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ పెర్సుయేడింగ్ అదర్స్ దట్ ఎన్ యాక్షన్ ఆర్ ఐడియా ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఈజ్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ 16వది. ఇన్ ఆర్డర్ టు రైట్ ఏ కంపెలింగ్ ఎడిటోరియల్, వాట్ మస్ట్ ద ఎడిటోరియల్ రైటర్ డూ? రీసెర్చ్ ద సబ్జెక్ట్, రైట్ విత్ గ్రేట్ ఎమోషన్, చూజ్ ఏ బర్నింగ్ ఇష్యూ, డెవలప్ ద సబ్జెక్ట్ ఎట్ లెంత్. ఆన్సర్ ఆప్షన్ ఏ రీసెర్చ్ ద సబ్జెక్ట్. 17వది. వాట్ టైప్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఎడిటోరియల్ రైటింగ్ వెరీ సిమిలర్ టు? నెరేటివ్ రైటింగ్, ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్, ఇన్ఫర్మేషనల్ రైటింగ్, పోయిట్రీ. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్. 18వది. సంథింగ్ దట్స్ ట్రూ ఫర్ యూ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ కాల్డ్? ఫ్యాక్ట్, రీజన్, ఒపీనియన్, సపోర్ట్. ఆన్సర్ ఆప్షన్ సి ఒపీనియన్. సంథింగ్ దట్స్ ట్రూ ఫర్ యూ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ కాల్డ్ ఒపీనియన్. 19వది. ఇన్ ఎడిటోరియల్ డాష్ ఆర్ ఆల్వేస్ ట్రూ? ఫ్యాక్ట్స్, సపోర్ట్, ఒపీనియన్స్, పర్సనల్ రీజన్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్యాక్ట్స్. ఇన్ ఎడిటోరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ. నెక్స్ట్ లాస్ట్ బిట్ 20వది. స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా దట్ సపోర్ట్స్ ఆర్ ప్రూవ్స్ ఏ క్లెయిమ్. రీజన్స్, ఎవిడెన్స్, ఎడిటోరియల్స్, కాంట్రవర్సీ. ఆన్సర్ ఆప్షన్ బి ఎవిడెన్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా ఉంటాయి ఆ ఎడిటోరియల్ రైటింగ్కి.